అందరికీ నమస్కారం. నేను మీ యువకవి మారేపల్లి పృథ్వీ. నా పాట నా నోట. బడి అంటే భయము పోకుంటే నయము అనుకునేది నేను చిన్నప్పుడు. బడి అంటే భయము పోకుంటే నయము అనుకునేది నేను చిన్నప్పుడు. చదువుకుంటేనే చక్కని జీవితం ఉంటుందని తెలుసుకున్నా. చందమామను చేరాలన్న మార్గం చదువని తెలుపుతున్నా. అక్షరం ఒక్కటేరా, అక్షరం ఒక్కటేరా, లక్షల ప్రశ్నలకు సమాధానము. బడి అంటే గురువు, అదే బతుకు తెరువు చూపునని చెప్పుతున్నిప్పుడు. బడి అంటే గురువు, అదే బతుకు తెరువు చూపునని చెప్పుతున్నిప్పుడు. పలక బలపం బట్టి రాయాలన్న, పుస్తకాలు తీసి చదవాలన్న ఘోరంగా బోరు అనిపించేది. ఆటల బెల్లెప్పుడని ఎదిరి చూసేది. తరగతి గదిలో విన్న పాఠాలు నేర్పే నాకు ఎన్నో గుణపాఠాలు. తలరాత అన్నది రాసి ఉండదని విద్యే విధి మార్చే దాతని. కోటి కలలు సాకారం కావాలన్నా, కోటి తిప్పల తీరాలన్నా అక్షరం ఒక్కటేరా, లక్షల ప్రశ్నలకు సమాధానము. బడి అంటే భయమో పోకుంటే నయమో అనుకునేది నేను చిన్నప్పుడు. బడి అంటే గురువు, అది బతుకు తెరువు చూపునని చెప్పుతున్నిప్పుడు. హోంవర్క్ నీట్గా చేయాలన్నా, ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలన్నా అస్సలు ఇంట్రెస్ట్ రాకపోయేది, ఎందుకో అర్థం కాకపోయేది. పరీక్షలు వచ్చిన తక్కువ మార్కులు వేసే నాకు ఎన్నో పెద్ద శిక్షలు. ఫస్ట్ ర్యాంకు స్టేట్ ఫస్ట్ కాదు, మంచి భవిష్యత్తుకు కొలమానం. అవమానాల వాసనలు రావద్దన్న, అంబానీ ఎంత ఎదగాలన్న అక్షరం ఒక్కటేరా, లక్షల ప్రశ్నలకు సమాధానము. బడి అంటే గురువు, అదే బతుకు తెరువు చూపునని చెప్పుతున్నిప్పుడు. బడి అంటే గురువు, అదే బతుకు తెరువు చూపునని చెప్పుతున్నిప్పుడు. నా పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రూవ్ మై ట్యూన్స్ ఛానల్. దుమ్ము లేచిపోవాలి సబ్స్క్రైబ్లతో. థ్యాంక్ యూ ఆల్.